అందరికీ నమస్తే. రొమాంటిక్ బీస్ట్ పార్ట్ 6. అవును, నువ్వు రేపు శశి కన్ఫర్మ్ గా షూటింగ్ వస్తుందని ఎలా అనుకుంటున్నావు? ఒకవేళ తను రాకపోతే అని అనగానే సిద్ధార్థ్ అప్పటికే షూటింగ్ లొకేషన్ కి వచ్చేసి ఉండడంతో అమర్ అడిగిన క్వశ్చన్ కి తన స్మైల్ ని ఆన్సర్ గా వదిలేసి లోపలికి వెళ్ళిపోయాడు. సిద్ధార్థ్ కిల్లింగ్ స్మైల్ వెనుక ఉన్న మీనింగ్ తెలియక అమర్ అలానే ఉండిపోయాడు. తర్వాత రోజు షూటింగ్ కూడా స్టార్ట్ కావడంతో ఆ రోజు కంప్లీట్ అవ్వాల్సిన వర్క్ ని కంప్లీట్ చేయగానే అక్కడే ఉన్న కొరియోగ్రాఫర్, ఏంటి సార్, ఇంకా ఆ అమ్మాయి వస్తుందంటారా అని కొంచెం వెటకారంగా అనగానే సిద్ధు కళ్ళల్లో కోపాన్ని చూపిస్తూ ఏమాత్రం తన మార్క్ స్టైల్ ని పోనివ్వకుండా ఆమె వైపుకు ఒకసారి చూసి తల పక్కకి తిప్పాడు. ఇంతలో సార్, ఆ సాంగ్ కాంపోజిషన్ లేట్ అవుతుంది అని అంటూ ఉండగానే అప్పుడే పట్టీలో సౌండ్ వినిపించడంతో అందరూ మళ్ళీ ఆ సెట్ లోకి వస్తున్న శశిని ఆశ్చర్యంగా చూస్తూ ఉంటే హెడ్ ని కొంచెం వెనక్కి తిప్పకుండానే వచ్చేదెవరో అర్థమైన సిద్ధార్థ్ మాత్రం అదే స్మైల్ తో తన ముందే ఉన్న కొరియోగ్రాఫర్ వైపుకు చూస్తూ తన పక్కకు వచ్చిన శశి వైపుకు చూశాడు. నిన్న సిద్ధార్థ్ చెప్పిన మాటలు తను జీవితంలో తన భయంతో తన ఆనందాన్ని కోల్పోతాను అని అర్థం అవటంతో తన లైఫ్ లో మిగిలి ఉన్న ఆనందాలను భయం కారణంగా పోనివ్వలేక ఆ సెట్ లోకైతే అడుగు పెట్టింది శశి. తను తను అంతకు ముందు రోజులాగానే శశి కళ్ళల్లో కనిపించిన ధైర్యానికి సిద్ధార్థ్ అలానే చూస్తూ చిన్నగా కళ్ళు మూసి తెరవడంతో శశి అమర్ వైపుకు చూడగానే అప్పటికే సిద్ధార్థ్ మాటలు శశి మీద ఎంతలా ప్రభావాన్ని చూపుతున్నాయో అర్థం అవటంతో చిన్నగా షాక్ లోనే శశి చూసిన చూపుకి మీనింగ్ గా ఆ సాంగ్ ని పెట్టాడు. అప్పటికే శశి తన ఓణిని నడుం దగ్గరకు పెట్టుకుని అసలు తన బాడీలో పార్ట్ ఎక్కడ కూడా కనిపించకుండా తనని తాను సెట్ చేసుకుని పొజిషన్ లో ఉండడం, ఆ సాంగ్ స్టార్ట్ అవ్వగానే అప్పటికే తన మైండ్ లో ఫిక్స్ చేసుకున్న మూమెంట్ ని చాలా అందంగా చూపిస్తూ నాట్యం చేస్తుంది. హీరోయిన్ స్టెప్స్ ఏంటి, హీరో స్టెప్స్ ఏంటి అని ఎవ్వరూ అడగకుండానే తనలో ముఖ్యమైన కళ్ళతో భావాలన్నీ కూడా పలికిస్తూ కేవలం తను రాముడుగా నమ్మి తన ప్రేమలో నింపుకున్న సిద్ధార్థ రూపాన్ని తన కంటి పాపల్లో నింపేసి సిద్ధార్థ్ ఊహించిన దానికంటే అద్భుతంగా ఆ నాట్యాన్ని చూసేవారి చూపు నాట్యం మీద కాకుండా ఎక్కడ తన బాడీ మీద కాన్సన్ట్రేట్ అవ్వకుండా చాలా పద్ధతిగా చేసింది. ఇక సాంగ్ కూడా కంప్లీట్ అవడంతో అమర్ ముందు మిగతా టీం నుండి వస్తున్న క్లాప్స్ తో ఇక ఆగిన సిద్ధార్థ్ కళ్ళల్లో కనిపించే అప్రిషియేషన్స్ కోసం అతని వైపుకు చూడగానే అప్పటికే శశి డ్యాన్స్ చూసి మొహం మార్చుకుని కొరియోగ్రాఫర్ వైపుకు చూసావా అన్నట్టు ఒక లుక్ ఇవ్వగానే తను శశి మీద కోపాన్ని పెంచుకుంటూనే తల కిందకి దించేసింది. సిద్ధార్థ్ అది చూసి యాటిట్యూడ్ స్మైల్ తో పక్కకి తిరగగానే శశి ఫేస్ లో అప్పటి వరకు ఆపకుండా చేసిన డాన్స్ కి కష్టంగా ఊపిరి పీల్చుకుంటూ ఎలాంటి కల్మషం లేని చూపులతో తననే చూస్తున్న సిద్ధు ఫేస్ లో యాటిట్యూడ్ స్మైల్ సిద్ధార్థ్కి తెలియకుండానే నిజమైన స్మైల్ గా మారిపోయింది. శశికి సిద్ధార్థ్ ఫేస్ లో స్మైల్ చూడగానే తన కలకి కష్టానికి గుర్తింపుగా అతని కళ్ళల్లో కనిపిస్తున్న చూపులు, శశి మాత్రం అది తన లైఫ్ కి వరంగా సిద్ధార్థ్ చూపు దొరికింది అని ఫీల్ అవుతూ ఉండగానే అప్పటి వరకు అదంతా అక్కడే నిలబడి చూసిన ఆ మూవీలో ఆర్టిస్టులు తనకి కంగ్రాచులేషన్ చెప్పాలని ముందుకు రావటంతో అప్పటి వరకు మర్చిపోయిన భయం మళ్ళీ కొద్ది కొద్దిగా తనలో చేరడంతో థ్యాంక్ యూ అని చెప్పి పక్కకి వచ్చేసింది. కాసేపటికి అక్కడ ఉన్న అందరూ షూటింగ్ కూడా కంప్లీట్ అవడంతో డిస్పాచ్ అవుతూ ఉండడంతో శశి నిన్న అక్కడే వదిలేసిన బుక్స్ అక్కడ లేకపోవడంతో ఎవరినైనా అడుగుదామని తల పక్కకి తిప్పగానే ఇక వన్ హ్యాండ్ పాకెట్ లో పెట్టుకుని ఇంకో హ్యాండ్ లో ఉన్న తన బుక్స్ ని చూస్తూ సిద్ధార్థ్ చేతిలో ఉన్న బుక్స్ ని అయోమయంగా చూస్తూ తీసుకుంది శశి. సిద్ధార్థ్ మాత్రం ఐ నో యువర్ టాలెంట్, రేపటి నుండి నువ్వు హీరోయిన్ కి నేర్పించాలి, ఐ మీన్ జస్ట్ లైక్ కొరియోగ్రఫీ అని అనగానే చిన్న స్మైల్ తో ఓకే అన్నట్టు తలూపి సిద్ధార్థ్ ఒకసారి చూసి వెళ్ళిపోయింది శశి. సిద్ధార్థ్ కొంచెం టాలెంట్ ఉంటే తాము చాలా గొప్ప అని ఫీల్ అయ్యే ప్రపంచంలో తనలో అందరినీ మైమరిచే ఆర్ట్ తనలో ఉన్నా కానీ మళ్ళీ నార్మల్ అమ్మాయిలా బిహేవ్ చేస్తున్న శశిని వెనక నుండి చూస్తూ అలానే నిలబడిపోయాడు సిద్ధార్థ్. ఇంతలో అమర్ వెనక నుండి నిన్న
నిన్న మనం తన దగ్గరికి వెళ్తున్నాం కాబట్టి తన థింగ్స్ ఇద్దాము అంటే వద్దు అంది. తను ఖచ్చితంగా వస్తుందనా అని అన్నాడు అమర్ సిద్ధార్థ్ వైపుకు చూస్తూ. తను ఇక్కడికి వస్తుందని నాకు అనిపించినప్పుడు మళ్ళీ మనం వెళ్ళి ఇవ్వటం ఎందుకు అని అంటూ షోల్డర్ మూవ్ చేసి పక్కకి వెళ్ళటంతో అమర్ వెళ్తున్న సిద్ధార్థని చూసి, ఒకసారి శశి గురించి తెలిసినట్టు మాట్లాడతావు, మళ్ళీ అంతలోనే తనతో నీ వర్క్ యూజ్ ఉంది కాబట్టి తన గురించి చెప్తున్నాను అంటున్నావు. చివరికి మీ పరిచయం మరి ఎక్కడికి దారి తీస్తుందో ఏంటో అని అనుకుంటూ అమర్ కూడా సిద్ధార్థ్ వెనుకే వెళ్ళిపోయాడు. ఇంకా తర్వాత 2 డేస్ కూడా నార్మల్ గానే షూటింగ్ లో గడిచిపోతే ఆ రోజు శశి ఆ మూవీ హీరోయిన్ కి డాన్స్ నేర్పించాల్సి ఉండడంతో ఇక స్టెప్స్ 1 by 1 నేర్పిస్తుంది. తను చిన్న పిల్లలకి ఓపిగ్గా ఒక్కొక్క స్టెప్ నేర్పించి ఉండడంతో ఇక్కడ డాన్స్ లో ఎంతో ఎక్స్పీరియన్స్ హీరోయిన్ కి నేర్పించడానికి శశికి ఎక్కువ ప్రాబ్లం కానీ ఇబ్బంది కానీ అవ్వలేదు. ఆ రోజు కూడా డాన్స్ ప్రాక్టీస్ కంప్లీట్ అవడంతో శశి స్కూటీ దగ్గరికి వెళ్తూ ఉండగానే శశి చూసుకోకుండా ఇక ఫెన్సింగ్ పక్క నుండి వెళ్ళటంతో శశి ఓని గాలికి ఎగురుతూ దానికి చిక్కుకోవడం, శశి చూసుకోకుండా ముందుకు నడవడం వలన ఆ ఓని చిరగడం ఒకేసారి జరిగిపోతుంది. ఒక్క అడుగు ముందుకు వేశాక అది చూసుకున్న శశికి విషయం అర్థం అవటంతో ఆ ఓని వైపుకు బాధగా చూసి ఏం చేయలేక ఎవరైనా చూసారా అని చుట్టూ చూసుకుని ఎవరు అక్కడ లేరు అని రిలీఫ్ గా ఫీల్ అవుతూ ఆ చిరిగిన ఓనీని కవర్ చేసుకుంటూ స్కూటీ మీద ఇంటికి వెళ్ళిపోయింది. అప్పుడే స్మోకింగ్ ఏరియా నుండి బయటికి వచ్చిన సిద్ధార్థ్ అదంతా చూసి కూడా నార్మల్ గానే వెళ్ళిపోయాడు. ఇక నెక్స్ట్ డే షూటింగ్ అయిపోయిన తర్వాత ఆ రోజు హీరోయిన్ లేకపోవడంతో డాన్స్ ప్రాక్టీస్ కి 2 డేస్ బ్రేక్ పడింది. శశి ఆ నెక్స్ట్ డే అంతకు ముందు చిరిగిన ఓనీని కనబడకుండా స్టిచ్ చేసి వేసుకుని వచ్చింది. అది అందరికీ కనిపించకపోయినా సిద్ధార్థ్కి అంతకు ముందు జరిగింది ఇక సిద్ధు చూడడంతో తనకి ఈజీగానే అర్థమైపోయింది. కానీ అసలు దాని గురించి మాట్లాడకుండా ఎప్పట్లాగానే షూటింగ్ అయితే కంప్లీట్ చేశాడు. ఆ రోజు సిద్ధార్థ్ ఇంటికి బయలుదేరుతున్నప్పుడు శశిని చూస్తూ శశి వెయిట్ అంటూ తన దగ్గరికి రావడంతో శశి సిద్ధార్థ్ వైపుకు చూస్తూ నిలబడింది. సిద్ధార్థ్ శశి నాతో పాటు షాపింగ్ వస్తావా అని అడిగాడు తనని. శశి సిద్ధార్థ్ తనని ఫస్ట్ అలా అడగడంతో షాక్ అయినా తనతో మాట్లాడ్డాడు అని హ్యాపీగా ఫీల్ అవుతూనే తనకి వెళ్ళాలి అని ఉన్నా లేదు అంటూ చెప్తూ ఉండగానే ప్లీజ్ శశి కమ్ విత్ మీ అని అనడంతో సిద్ధార్థ్ అంత పెద్ద పరిచయం లేకపోయినా అతని కళ్ళల్లో కనిపిస్తున్న నమ్మకానికి ఇంకా ఇంటికి వెళ్ళడానికి కూడా టైం ఉండడంతో సరే అంటూ తన స్కూటీ తీయగానే సిద్ధార్థ్ ఆ స్కూటీని చూస్తూ శశి దాంట్లో కాదు నా కారులో వెళ్దాం పదా అంటూ శశికి మాట్లాడే ఛాన్స్ ఇవ్వకుండా తన కారులో కూర్చున్నాడు. దాంతో శశి కూడా తప్పగా ఇంకా కారులో కూర్చుందామని చూసిన వెంటనే ఆ కార్ డోర్ ని తనకి ఎలా ఓపెన్ చెయ్యాలో తెలియక అటు ఇటు ఊపేస్తున్న శశిని చూడగానే ఏదైనా నచ్చింది మొండిగా లాక్కోవడానికి తిప్పలు పడే చిన్న పిల్లలా కనిపించడంతో తనని చూసి చిన్న స్మైల్ తో మళ్ళీ కార్ దిగి వచ్చి శశి పట్టుకున్న హ్యాండిల్ మీద తన హ్యాండ్ పడకుండా పక్క నుండి పట్టుకుని డోర్ ఓపెన్ చేయటంతో సడన్ గా కూడా అది ఎలా జరగడంతో ఎక్స్పెక్ట్ చేయని శశి పడిపోబోయింది. ఇక సిద్ధార్థ్ శశి వెనకే ఉండటం వలన జరిగేది ముందుగానే ఎక్స్పెక్ట్ చేసి తన హ్యాండ్ పక్కన జారిపోతున్న శశి హ్యాండ్ పట్టుకున్నాడు. అప్పటి వరకు జరిగింది గమనించిన శశికి జరిగింది అర్థమై తన వైపుకు చూడగానే ఎలాంటి చెడు దృష్టి కనిపించని కళ్ళతో కేవలం నార్మల్ గానే ఉన్న కళ్ళతో చూస్తున్న కళ్ళని చూడగానే ఆ కళ్ళల్లో ఎప్పుడో బందీ అయిపోయినా ఇప్పుడు మరోసారి బందీ అయ్యింది సిద్ధార్థ్కి. శశి మీద ఎలాంటి ఫీలింగ్స్ లేకపోయినా తన కళ్ళల్లో ఎప్పుడు ఎవరి కళ్ళల్లో చూడని ఇంటెన్షన్ ఫీలింగ్ కనిపించడంతో ఎప్పుడు ఎవరూ డిస్టర్బ్ చేయలేని తనని చిన్నగా ఏదో ఫీల్ తనని చుట్టేయడంతో అలా చూస్తూ ఉండిపోయాడు సిద్ధు. కానీ వితిన్ సెకండ్స్ లో బ్యాక్ అయ్యి శశిని నార్మల్ గా నిలబెట్టి శశి వైపుకు చూడగానే సిద్ధార్థ స్పర్శకి ఎప్పుడో ఫ్రీజ్ అయిన శశి సిద్ధార్థ స్పర్శ దూరం అవటంతో సిగ్గుతో చిన్నగా తడబడుతూ థ్యాంక్ యూ అంటూ ఒక్క అడుగు వెనక్కి వేయగానే సిద్ధార్థ్ శశికి తనకి మధ్య ఉన్న గ్యాప్ ని చూస్తూ నార్మల్ గానే గెట్ ఇన్ అంటూ
కార్డోర్ ఓపెన్ చేసి పెట్టడంతో శశి ఎక్కగానే సిద్ధార్థ్ మళ్ళీ డోర్ క్లోజ్ చేసి తన సీట్లోకి వచ్చి కూర్చుని సీట్ బెల్ట్ పెట్టుకోగానే సిద్ధార్థ్ చేసేది అబ్జర్వ్ చేస్తున్న శశి తను తన పక్కన ఉన్న బెల్ట్ తీసి పెట్టుకోవడానికని ట్రై చేస్తూ ఉంది. కానీ వాటిని ఎలా పెట్టినా సెట్ చేయలేక బిక్కమొహం పెట్టి తన వైపుకు చూస్తుంది శశి. అప్పటి వరకు శశి చేసేది చూస్తున్న సిద్ధార్థ్ అలా కాదు అంటూ సీట్ బెల్ట్ ని అడ్జస్ట్ చేసి ఇలా అంటూ పెట్టి దూరం జరగడంతో శశి తనకి అంత దగ్గరగా వచ్చిన సిద్ధార్థ్ ప్రెజెన్స్ ని ఫీల్ అవుతూ చిన్నగా హెడ్ మూవ్ చేస్తూ పక్కకి తిరిగిపోయింది. సిద్ధార్థ్ మాత్రం నార్మల్ గానే ఫీల్ అవుతూ కారుని షాపింగ్ మాల్ ముందు ఆపాడు. ఫేస్ కి మాస్క్ తో పాటు కళ్ళకి స్పెట్స్ పెట్టి శశి ఎంట్రన్స్ లోనే దించి తన వెనకాలే ఫాలో అవుతున్న గార్డ్స్ కి పాస్ చేసి శశి పక్కన నిలబడ్డాడు. అంత పెద్ద షాపింగ్ మాల్ వైపు ఆశ్చర్యంగా చూస్తూ ఉండగానే మళ్ళీ సిద్ధార్థ్ పిలవడంతో అప్పటి వరకు లేని భయం అక్కడ పోస్ట్ గా రిచ్నెస్ తో అటు ఇటు తిరుగుతున్న వాళ్ళని చూసి ఒకసారి తనని తను చూసుకుని అప్పటి వరకు భయం అనిపించడం వలన సిద్ధార్థ్ పక్కన నిలబడి ఉన్నది కాస్త ఎందుకో తను నిలబడడం వల్లే సిద్ధార్థ్ వాల్యూ తగ్గుతుందేమో అనిపిస్తూ ఉంటే చిన్నగా మళ్ళీ అడుగు దూరంగా వేసింది శశి. శశి ఆలోచన గమనించలేని సిద్ధార్థ్ శశి కమ్ అని అన్నా కానీ శశిలో కదలిక లేకపోవడంతో అనుకోకుండానే శశి హ్యాండ్ పట్టుకుని శశి కమ్ అంటూ స్మూత్ వాయిస్ తో చెప్తూ లోపలికి అడుగు పెట్టాడు శశితో సహా. లేడీస్ సెక్షన్ వైపుకి వచ్చి తనకి చూడీదార్ చూపించండి అని అనగానే అప్పటి వరకు సిద్ధార్థని చూస్తున్న శశి అయోమయంగా మీకోసం షాపింగ్ అన్నారు కదా అని అనగానే సిద్ధార్థ్ మనం ఇక్కడికి షాపింగ్ వచ్చింది నీకు షాపింగ్ చేయడం కోసమే అని అన్నాడు శశి వైపుకి చూస్తూ. శశి మాత్రం అప్పటికే అక్కడ ఉన్న సేల్స్ గర్ల్స్ సిద్ధార్థ్ని ఒకలా శశిని ఒకలా చూస్తూ కనిపించడంతో శశి చిన్నగా సిద్ధార్థ్ హ్యాండ్ ని విడిపించుకుని లేదు నాకు ఎలాంటి షాపింగ్ అవసరం లేదు అని అక్కడ ఉండలేక బయట వెయిట్ చేస్తుంటా అని ముందుకు కదలగాని సిద్ధార్థ్ తనను వెళ్లకుండా ఆపుతూ మనం ఎలా ఉన్నా మనకు నచ్చితే సరిపోతుంది శశి, ప్రతి ఒక్కరికి మనం నచ్చాలనే రూల్ ఏమీ లేదు, ఎప్పుడు మనలోని ఇన్నర్ పర్సన్ కి రెస్పెక్ట్ ఇవ్వాలి కానీ అవుటర్ అట్రాక్షన్ చూసి కాదు అని అన్నాడు. శశి ఎందుకు వెళ్తాను అని అంటుందో అర్థం చేసుకుని అక్కడ సేల్స్ గర్ల్స్ వైపు కోపంగా ఒక లుక్ ఇచ్చి సిద్ధార్థ్ చెప్పిన మాటలు తనకి నచ్చినా కానీ సిద్ధార్థ్ తన కోసం షాపింగ్ చేయడం కోసమే అక్కడికి వచ్చాడు అని అర్థం అవటంతో నాకు ఎలాంటి షాపింగ్ అవసరం లేదు అని అంటూ ఉండగానే సిద్ధార్థ్ శశి నేను నీకు సాంగ్ కొరియోగ్రఫీ చేస్తున్నందుకు చాలా మనీ ఇవ్వాలి కానీ నువ్వు కేవలం నీ కాలేజ్ ఫీజుకి నీడైన మనీ మాత్రమే తీసుకున్నావు, మరి మిగతా అమౌంట్ నేను ఎవరికి ఇవ్వాలి, అందుకే ఈ రోజు నీతో షాపింగ్. అండ్ వన్ మోర్ థింగ్, నేను కూడా ఎవరి మనీని ఉంచుకోను, ఇప్పుడు కూడా నువ్వు నో అంటే మాత్రం నువ్వు నా సెల్ఫ్ రెస్పెక్ట్ ని డౌన్ చేసేదానివి అవుతావు అని అనగానే తను వద్దు అని అనాలి అనుకున్నా ఇంకా అనకుండా తన మాటలతో లాక్ చేసిన సిద్ధు మాటలకి కన్విన్స్ అవుతూ తీసుకుంటాను కానీ ఇక్కడ కాదు, మిడిల్ క్లాస్ వాళ్ళు వెళ్ళే షాప్ కి తీసుకెళ్ళండి అని అనడంతో తను అలా అనడంతో అందరిలాగానే శశి కూడా ఏదో ఒక టైంలో మనీ విషయంలో బెండ్ అవుతుంది అనుకున్న తన థాట్స్ ని ఇక అలానే ఉంచేస్తూ శశి చెప్పే మాటలకి ఓకే వెళ్దాం అంటూ బయటికి రాగానే సిద్ధార్థకి అడ్రస్ చెప్తూ అప్పుడప్పుడు పూజారి గారి భార్య లక్ష్మి గారితో అప్పుడప్పుడు అక్కడికి వస్తూ ఉండే షాప్ కి అయితే తీసుకెళ్ళింది మన శశి సిద్ధార్థని. మరి ఏం జరుగుతుందో మనం వచ్చే ఎపిసోడ్ లో చూద్దామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నా రాక్షసుడు కూడా ఇస్తానండి కొంచెం హెల్త్ సెట్ అయ్యాక.